భీమవరం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రభాకర్ రావును మరోసారి విచారించిన సిట్ అధికారులు ఆయన ఫోన్ను సీజ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో వాడిన ఫోన్ను కూడా అప్పగించాలని ఆదేశించారు. అప్పటి సెల్ ఫోన్ అమెరికాలో ఉందని ప్రభాకర్ రావు అధికారులకు తెలిపినట్లు సమాచారం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును 7వసారి విచారణకు పిలవడం జరిగింది. అయితే 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడు. 7వసారి విచారణలో భాగంగా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేస్తూ విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలోనే ప్రభాకర్ రావు తన వ్యక్తిగతమైనటువంటి మొబైల్స్ను సిట్కి అందజేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు వ్యక్తిగత మొబైల్ ఒకటి మాత్రమే ఇప్పటి వరకు సిట్ అధికారులకు అందజేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మిగిలినటువంటి 2 మొబైల్స్ కూడా అమెరికాలో మర్చిపోయి వచ్చానంటూ కూడా సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు 2023 నవంబర్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నవంబర్లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో చాలామంది 618 మంది రాజకీయ నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆ సమయంలో వాడినటువంటి ఫోన్స్ అందజేయాలంటూ కూడా సిట్ అధికారులు విచారణలో భాగంగా అతనికి ఆదేశించినప్పటికీ కూడా కేవలం ఒక్క మొబైల్ మాత్రమే ప్రస్తుతం సిట్ అధికారులకు ఇచ్చారు. ఆ మొబైల్ కూడా మొత్తం డాటానంతా కూడా క్లియర్ చేసిన తర్వాతే సిట్ అధికారులకు మొబైల్ అప్పగించాడనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే అధికారుల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పటి వరకు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం 2023 నవంబర్కి సంబంధించినటువంటి ట్యాపింగ్ వ్యవహారం పైన సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు విచారణలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే బాధితులు ఎవరైతే ఫోన్ ట్యాప్కు గురైనటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఇందులో సాక్షులుగా పెట్టి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా